నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఆగస్టు 29, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ ఏకాదశి. ఏకాదశి తిథి ఆగస్టు 29 గురువారం తెల్లవారితే 4:22 అండి. ఆగస్టు 30 శుక్రవారం తెల్లవారితే 3:35 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం ఆగస్టు 29 గురువారం రాత్రి 8:02 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సిద్ధి సాయంత్రం 6:16 వరకు. తదుపరి వ్యతిపాత. కరణం భవ మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:40 వరకు. తదుపరి కౌలవ తైతల. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:28 అండి. ఉదయం 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 అండి. ఉదయం 10:49 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 అండి. మధ్యాహ్నం 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి. మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటలండి. ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 9:09 అండి. ఉదయం 10:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:29 అండి. తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు ఉదయం 9:54 అండి. ఉదయం 11:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి. మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, దత్తాత్రేయ స్వామి వారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏవైనా ప్రశ్న అడగాలనుకుంటే మీ పిల్లల జాతకాల గురించి అవి అశ్విని రాపటి అనే ఇన్స్టా పేజ్లో అడగండి. మరి ఇప్పుడు సూర్యవంశం గల గురువు ఎవరు? దీనికైతే సమాధానం వశిష్ఠ మహర్షి నిన్న అడిగిన ప్రశ్న అండి. దీనికి ఒకరిద్దరే జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలను కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు అజయ ఏకాదశి అండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు తప్పకుండా బుధవారం ఒంటిపూట ఉండి, లక్షవారం పూర్తిగా ఏకాదశి ఉందండి, లక్షవారం కూడా ఉపవాసం చేసి, శుక్రవారం సాయంత్రం అంటే ద్వాదశి కూడా పూర్తిగా ఉంది కాబట్టి శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి చుక్కను చూసి భోజనం తినవలసి ఉంటుందండి. మరి అజయ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల రాజ్యప్రాప్తి అంటే ఇల్లులు కానీ ఆస్తులు కానీ సంపాదన అండి. మరియు పుత్ర ప్రాప్తి అంటే పిల్లలు లేని వారు కూడా ఈ ఉపవాసము లేదా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం వల్ల తప్పకుండా ఆ భాగ్యం అనేది కలుగుతుంది. అందుకని వినియోగించుకోండి. మరియు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం అండి. గిడుగు రామూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. మరియు జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఈరోజు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం అండి. మరియు ఈరోజు నటుడు నందమూరి హరికృష్ణ గారండి, అంటే ఎన్టీఆర్ నటుడు వాళ్ళ తండ్రి గారి వర్ధంతి ఈరోజు. మరియు గిడుగు రామూర్తి గారి జయంతి ఈరోజు. మరియు ఈరోజు మైకేల్ జాక్సన్ గారి జయంతి. అదేవిధంగా ఈరోజు నటుడు అక్కినేని నాగార్జున మరియు నటుడు నాగబాబు వాళ్ళ పుట్టినరోజు.
వారికి మన ఛానల్ తరపున అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయన లేదా తెలుగు భాష పట్ల అంత ప్రేమ ఉంటే గిడుగు రామ్మూర్తి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మీరు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి లేదా పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వాహనాలు, వస్త్రాలు, బంగారం కొనుగోలు చేయడానికి, అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి, ఇంటికి సంబంధించిన వాస్తు పూజలు ఏవైనా చేసుకోవాలన్నా దోష నివారణకి ఈరోజు చాలా మంచిది అండి. అదేవిధంగా వినాయక చవితి ఏ రోజు వచ్చింది, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఈరోజు పిల్లల చేత తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలాంటి వాటితో సంబంధించి వీడియో చేశానండి. ఈ వీడియో చివరి మీకు కనిపిస్తుంది కూడా. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చేయండి. వీడియో చూసిన వాళ్ళలో సగం కాదు కదండి, అంటే కామెంట్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదండి. అందుకనే ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.